హాయ్ ఏఐ అనేక సమస్యలకు కృత్రిమ మేధతో పరిష్కారం. నగరంలో పెరుగుతున్న స్టార్టప్ ట్రెండ్స్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. తిరుమల ప్రసాదంపై చంద్రబాబు వ్యాఖ్యలు దుర్మార్గమని టీటీడీ మాజీ చైర్మన్ ఎంపీ వైవి సుబ్బారెడ్డి మండిపడ్డారు. హిందువుల విశ్వాసాలను చంద్రబాబు దెబ్బతీశారని ధ్వజమెత్తారు. శ్రీవారి పాదాల చెంత ప్రమాణానికి సిద్ధమని, చంద్రబాబు తన కుటుంబంతో ప్రమాణానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. రాజకీయ లబ్ధి కోసం బాబు ఎంతటి నీచానికైనా వెనకాడని ఫైర్ అయ్యారు. స్వామివారి నైవేద్యంలో ఆర్గానిక్ సామాగ్రి వాడామని, తిరుమల పవిత్రతను కాపాడామన్నారు వైవి సుబ్బారెడ్డి. వెంకటేశ్వర స్వామి నమ్ముతున్నాను, మీరు కూడా వెంకటేశ్వర స్వామి భక్తుడని చెప్తారు కాబట్టి రండి ప్రమాణ స్వీకారం నేను చేయటానికి సిద్ధంగా ఉన్నా. వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ప్రమాణం చేస్తాను. నేను నా కుటుంబంతో సహా వచ్చేస్తాను. మా పాలనలో ఎటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేసినట్టు ఎటువంటి అక్రమాలు, నీచమైన కార్యక్రమాలు జరగలేదు. మీరు ఏదైతే నింద మోపారో మీరు దాన్ని కట్టుబడిన పని అయితే రండి, మీరు కూడా ప్రమాణం చేసి చెప్పండి. లేదా మీరు భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా చేసిన దానికి మేము చట్టపరంగా, న్యాయపరంగా ఏం చర్యలు తీసుకోవాలో ఆ కార్యక్రమం చేస్తాం. 100 రోజుల పాలనలో చెప్పిన హామీలు అమలు చేయలేదు. వివిధ కార్యక్రమాలు చెప్పి అధికారంలోకి వచ్చి ఏ విధంగా ఎలక్షన్లకు ముందు మా ప్రభుత్వంపై, మా పార్టీపై దుష్ప్రచారం చేశారో అదేవిధంగా ఇప్పుడు వీళ్ళ వైఫల్యాలు కప్పుచ్చుకోవడం కోసం ఈ దుష్ప్రచారం, మరీ ఎంత ఘోరమైన దుష్ప్రచారం అంటే భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఈ దుష్ప్రచారాన్ని తెరలేపారు. హిందువులు, ప్రపంచవ్యాప్తంగా ఉండే హిందువుల్లో ఇది ఒక ఇదిగా భావించే పరిస్థితి వచ్చింది. స్వామివారికి సమర్పించే నైవేద్యానికి ఘీ కానివ్వండి, వాడే ఇంగ్రీడియంట్స్ కానివ్వండి, అంటే రైసు, డాలు, ఇవన్నీ వాటెవర్, అంటే వివిధ రకాల నైవేద్యాలు సమర్పిస్తుంటారు స్వామివారికి. పొంగలు, పాయసం, రకరకాలుగా పులిహార సంబంధించిన ఐటమ్స్ అన్నీ కూడా, స్వామివారికి సమర్పించే నైవేద్యంలో వాడే ఐటమ్స్, ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మామూలుగా మార్కెట్ నుంచి కొంటే ఆ మార్కెట్లో దొరికే ఐటమ్స్ అన్నీ కూడా మామూలుగా పండించి ఎరువులు, పురుగు మందులు వాడిన పదార్థాలతో పండిస్తారు. వాటి వల్ల స్వామివారికి విషపూరితమైన నైవేద్యం సమర్పించే పరిస్థితి ఉంది. దీన్ని మార్పు చేయాలని చెప్పి టోటల్ ఆర్గానిక్ ఇంగ్రీడియంట్స్తో, ఇంక్లూడింగ్ ఘీ, ఆర్గానిక్ దేశీ కౌ ద్వారా వచ్చిన ఘీతోనే గత 3 సంవత్సరాల నుంచి కూడా స్వామివారికి నైవేద్యాలు సమర్పిస్తున్నాం. ఘీ నాణ్యత కోసం అని చెప్పి ఇదివరకు ఒక ల్యాబ్ ఉండేది. మా ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఆ ల్యాబ్ వాళ్ళు ఎవ్రీ టైం 2 times 3 times చెక్ చేసినాకనే మనకి ట్యాంకర్స్లో వస్తుంది లడ్డూ తయారీ ఘీ మొత్తం. అది టెస్టులు చేసినాకనే క్వాలిటీ బాగుంటేనే అన్లోడ్ చేస్తారు, లేకపోతే రిటర్న్ పంపిస్తారు. లోగడ ఎన్నిసార్లు ఆ విధంగా రిటర్న్ చేశారో నాకు తెలియదు. కానీ మా ప్రభుత్వం వచ్చినాక 2019 నుంచి 24 వరకు కూడా నా ఉద్దేశం సుమారుగా 10 సార్లు ఆ విధంగా ట్యాంకర్లు రిటర్న్ పంపిన దాఖలాలు ఉన్నాయి. ఇది క్వాలిటీ బాగాలేక. క్వాలిటీ ఆఫ్ ఘీ, లడ్డూలో వాడే క్వాలిటీ ఆఫ్ ఘీని మనం ఎక్కడా కల్తీ లేని ఘీ వచ్చేటట్టుగా చేయటం కోసం ఇన్ని కార్యక్రమాలు చేశామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఎందుకు మోపారు ఈ నెపం అంటే ప్రజల దృష్టిలో మేము దుష్ప్రచారం చేసి నమ్మించే కార్యక్రమం చేయాలని చూస్తున్నాడు. ఇది చాలా నీచమైన ఆరోపణ. దీనిపై వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి ఎవరైతే మాట్లాడారో దీనిపై వాళ్ళు స్పందించాలి. వాళ్ళ దగ్గర ఏమైనా ఆధారాలు ఉంటే నిరూపించాలి. లేకపోతే తప్పకుండా దీనిపై డిఫమేషన్ కేసేసేదానికి అన్ని విధాల ఏర్పాట్లు చేస్తాం. ఇక్కడేదో మన హైకోర్టులోనో ఇంకో హైకోర్టులోనూ కాకుండా, ఎందుకంటే స్వామివారి భక్తులు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కాబట్టి దీన్ని అవసరమైతే సుప్రీంకోర్టులో కూడా దీనిపై కేసేసే కార్యక్రమం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఛాలెంజ్ కాస్తున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారిని రమ్మనండి, రుజువు చేయమనండి. ఆయన అధికారంలో ఉన్నాడు, ఏ ఎంక్వైరీని వేసుకోమనండి. కూటమి ప్రభుత్వం, ఢిల్లీలో కూడా వాళ్ళది ప్రభుత్వం, ఏ ఎంక్వైరీని వేసుకోమనండి, మేము రెడీగా ఉన్నాం. లేని పక్షంలో మేము న్యాయ పోరాటానికి సిద్ధమవుతాం.